ఎవరు మీది? ఏడికెళ్ళి వచ్చారు? మాది ఖమ్మం. ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? నేను క్యాబ్ తోలుకుంటాను. క్యాబ్ డ్రైవర్ చేస్తున్నారు. అంతకుముందు ఏం చేశారు? అంత ముందు కూడా 16 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి క్యాబ్ తోలుకుంటాను. హైదరాబాద్లో ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నారు మీరు? చాలా మస్తు కష్టాలు ఎదుర్కొన్నాను. ఏంటి ఒక రెండు చెప్పు. పోలీసు వాళ్ళతోని ఏమన్నా మామూలుగా చాయ్ తాగడానికి ఇంకా వేరే రకంగా పోయినా కానీ పార్కింగ్కి 1000 రూపాయలు ఫైన్ రాయటం. ట్యాక్స్ మాకు ట్యాక్స్ 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం మేము. మళ్ళా ఈ ఓలో ఓబర్ వచ్చిన కాడి నుంచి మాకు చాలా ప్రాబ్లం అయింది. ఆ దళిత బంధు బండ్లు వచ్చినాయి, వాటి వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది మాకు. ఏం ప్రాబ్లం? దళిత బంధు ఆ బండ్లు రావటం వల్ల మేము సొంతంగా కొనుక్కున్న ఫైనాన్స్ బండ్లు కంపెనీలలో బిజినెస్ లేకుండా అయిపోయింది. అచ్చా, మరి ఎట్లా మరి బిజినెస్ లేకుండా మీకు ప్రాబ్లం? ఏదో నడిపిస్తాను, ఒక్కడ కాకుండా వేరే కాడ అట్లా తెలిసిన వాళ్ళని కనుక్కొని వేరే కంపెనీలలో నడుపుకోవడం, రోజుకి 1-2 పికప్లు నడిపించుకోవడం. ఏం చదువుకున్నారు మరి? నేను 9th క్లాస్ చదువుకున్నా. ఎక్కువ ఎందుకు చదివలే మరి? మా నాన్న చదివించారు, చదువుకోమన్నారు, నాకు చదువు అవ్వలేదు. ఒకవేళ మీరు చదువుకొని ఉంటే ఏం కావాలనుకున్నారు? నేను రాజకీయ నాయకుడే కావాలనుకున్నా. మరి రాజకీయాలలో ఏం తిరగలేదా మీరు? తిరిగిన వార్డు నెంబర్కి నిలబడ్డా, అన్నీ అయిపోయినాయి. అన్నీ వదిలిపెట్టి భార్య పిల్లల కోసం అన్నీ వదులుకొని. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 3 పిల్లలు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి డిగ్రీ చదివింది, ఒక అమ్మాయి నర్సు చేసింది, అబ్బాయి పాలిటెక్నికల్ చేసిండు. ఆ అమ్మాయి నర్సు. జాబులు చేస్తుంది ఇప్పుడు? పెద్ద అమ్మాయి అంగన్వాడీ టీచర్. ఓకే. కొడుకు మాత్రం క్యాబే, మళ్ళీ నా లెక్కనే కొనుక్కొని క్యాబ్. అంటే మీ పిల్లలను నేను చేయకూడదు, వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది ఇప్పుడు అనుకున్నారా? అనుకున్నా, నా కొడుకు గురించి అనుకున్నా. కానీ నా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలనుకున్నా. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నా కొడుకు నా గురించి చదువుని చేసిండు. ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు క్యాబ్ నడిపిస్తున్నారు, దేవుడు సాఫ్ట్వేర్ కంపెనీసే కదా, దేవుడి దేవాల మంచిగానే ఉంది. అంటే మీరు సంపాదిస్తున్న ఫ్యామిలీకి సరిపోతుందండి? ఫైనాన్స్ కట్టుకోవటం ఇప్పుడు, ఇంతకుముందు అంటే అనుకోవచ్చు, ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈఎంఐ కట్టుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం, అది పైసలు ఏం మిగిలేదు ఉండదు. ఈఎంఐ కట్టుకోవాలి, నెల వచ్చేటాలకి 3 నెలలు వచ్చే ట్యాక్సీ కట్టుకోవాలి, డీజిల్ వెళ్ళాలి, అన్ని నెల మీద ఒక 10,000 మిగులుతాయి. అంత కడికి ఎక్కువ మిగులు. మాది వీరనపేట, చేర్యాల దగ్గర. కృష్ణాబాద్ చేర్యాల. మరి అంటే ఏడు దాకా చదువుకున్నారు? మేమేం చదవలే అన్న, మా చిన్నప్పటి నేను డ్రైవింగ్ ఫీల్డే. నేను మామూలుగా మా ఊళ్ళో ఒక 3 క్లాస్ చదివిన అంతే. వ్యవసాయం ఉండేనా ఊళ్ళో? వ్యవసాయం ఉండే. మా డాడీ మా అక్కలు ఉన్నప్పుడు అమ్మేసిండు, మా అక్కల పెళ్లి చేసేసిండు. మా అంతలో మేము బతున్నాం అంతే. హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు? నేను వచ్చి దగ్గర ఇప్పుడు 35 సంవత్సరాలు. చిన్నప్పుడు వచ్చిన. నేను 91 నుండి మోటార్ ఫీల్డ్లో ఉన్నా. ఎందుకు వచ్చారు మేము మోటార్ ఫీల్డ్కి? ఎందుకు వచ్చారు? ఇక మేమంతా డ్రైవర్లమే, మేము అన్నదమ్ములమంతా డ్రైవర్లమే. మా పెద్దన్న ఆటో నడిపిస్తుండే, ఫ్యాషన్ ఆటో. మా నడిపన్న డీసీఎం నడుపుతుండే లైన్లో. మా తమ్ముడు పాల డైరీ, విజయ్ డైరీ తెలుసుగా మీకు, అందులో నడుపుతుండే. నేను కూడా అందులో నడిపిన. ఇంకా నడిపి ఏదో సొంతంగా మా క్యాబ్ కొనుక్కొని క్యాబ్ నడుపుకుంటాను. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? నాకు 3 పిల్లలు, ఒక బాబు. మీరు ఏం చదువుకుంటే ఒకవేళ ఏం కావాలనుకున్నాను? ఇక చదువుకుంటే అది బాగానే ఉంటుంది, కానీ మాకు చదువు అప్పు కాక మా డాడీ ఒక్కడే ఉండే. మేము 10 మందిమి. మా అన్నదమ్ములు ఎవ్వరు పోకపోతాడు మా డాడీ వెనక. ఇక మనం వ్యవసాయం అని మా డాడీ వెనక వరకు మనకు చదువు ఏం అప్పు కాలే. ఇక మా చదువుతున్నారు? ఒక పాప డిగ్రీ, ఒక పాప 2nd ఇయర్, ఒక పాప 10th, బాబు 9th. వాళ్ళని ఏం చదువుకోవాలనుకున్నాం మరి? ఇంకా వాళ్ళు ఇష్టం అబ్బా, చదివిద్దాం అనుకుంటే చదువుతుండ్రు. ఇంకా వాళ్ళు చదువుతా అంటే వాళ్ళ ఇష్టం, ఏది నచ్చితే అది చేపిస్తా. ఇక నేను వీడికి ఆపరేషన్ డ్యూటీ చేసుకున్నా అంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము కదా. ఇక ఇప్పుడు కరోనా టైంలో మొత్తం అన్ని బంద్ అయిపోయినాయి. చాలా. అప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి? చాలా మేము అరక్క తిన్నాం మేము. నేను చెప్తున్నా కదా, నేనైతే మరీ దారుణంగా ఇది చేసుకున్నాను. రూపాయికి చాలా బాధపడ్డాను. కరెక్ట్ 3 నెలలు నా కంపెనీలో బండ్లు నడుస్తుండే. ₹1 ఇవ్వకపోతుండే మా కంపెనీ వాడు. ఆల్రెడీ చెప్పిండు, ఇక కేసీఆర్ చెప్పిండు సగం జీతం ఇవ్వాలని చెప్పిండు. ₹1 ఇవ్వలే మాకు. లేబర్లకు ఇచ్చిండు కానీ మాకు ఇవ్వలే. 3 నెలలు ఉట్టిగా నేను పరిశాన్ అయిపోయినా. ఎట్లా 3 నెలలు మరి ఎట్లా ఉన్నారు? ఏం చేస్తాం, ఇక ఆడ ఈడ నీ అట్లా సొంత తయారు తెచ్చుకోవాలి. ఇక రేషన్ బియ్యం వస్తుండే, ఏదో కూరగాయలు తెచ్చుకోవాలి, రేషన్ బియ్యం వండుకోవాలి, తినాలి. బస్ అని 3 నెలలు అయితే చాలా బాధపడ్డా. లైఫ్ ఎట్లా ఉంది? ఇక లైఫ్ అంటే ఇక ఏదో మనం ఒక్కరం చేయాలి, నలుగురు తినాలి, బస్ అంతే. ఇక దేవుని పుణ్యాన నడుపుతున్నా, క్యాబ్ నడుపుతున్నా, ఏదో నడుస్తూ ఉంది ఇక బండి. కాకపోతే అంటే మాకు ఈ బండ్ల మీద ఏం మిగులుతుంది అబ్బా,
ఓ ట్యాక్సీలో ఒకటి బీమచ్చంగా అయిపోయినాయి, పోలీసులతో అరెస్ట్ అయిపోయింది. ఏదైనా బండి ఆపాలంటే పరిశాన్, ఏదైనా పోయి టిఫిన్ చేద్దామన్నా పోలీసులతో పరిశాన్, ఏదైనా బండి పెట్టాలంటే వాళ్ళతో పరిశాన్. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా ఇదే ఇక మనం ఏం చేస్తాం, ఇక మా పిల్లలు ఏదో వాళ్ళ దయ, వాళ్ళు చదివి మంచిగా ఏమైనా జాబులు చేస్తే ఏదో మనంతలో మనం ఉండొచ్చు. ఇప్పుడు ఏదో పరిస్థితి చదివిపిస్తూ ఉన్నా, ఇంకా వాళ్ళు చదివి వాళ్ళు మంచిగా చూస్తే మనం ఆపేసేయాలి. ఇది లేదనుకో ఇక ఇదే నడుపుకోవాలి. మీ పేరు చెప్పండి. హుసేన్. సార్ మరి క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారు కదా, క్యాబ్ డ్రైవ్ నైట్లో కూడా డ్రైవ్ చేస్తుంటారా? నైట్ అంటే క్యాబ్లో అంటే నైట్లో అంటే రకరకాల వ్యక్తులు కూర్చుంటారు, అంటే కొంచెం తాగేసి కానీ అది కొందరు కూడా వాళ్ళు ఉంటుంది, వీళ్ళు ఉంటుంది ఉంటారు సార్, కదా. ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది మీతోటి? బిహేవియర్ అంటే కొంచెం రఫ్ ఉంటుంది వాళ్ళది, ఆ, మంచిగా ఉండదు. ఇప్పుడు ఏమంటే తీసుకోవాలి అని బుకింగ్ ఉంటుంది, తీసుకుంటాను. ఇప్పుడు తీసుకున్న తర్వాతనే తెలుస్తుంది వాళ్ళు డ్రంక్ ఉన్నారు లేరు అని. ఆ. అంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగినాయి ఎప్పుడన్నా మీకు? ఇన్సిడెంట్స్ మాత్రం ఇప్పటివరకు అలా కాలేదు, కానీ లాంగ్వేజ్ మాత్రం కొంచెం రఫ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ, ఒకరు మంచి కూడా ఉంటారు, చెప్పలేరు. అవును. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు ఇది? డ్రైవింగ్ మాత్రం నాకు ఒక 25 years నుంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, కానీ ఇప్పుడు ఒక 6 months నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంతకుముందు ఏం చేసేవారు మీరు? బిజినెస్ ఉంది, హార్డ్వేర్ షాప్ ఉంది. ఆ, ఇది లాక్డౌన్ తర్వాత అది లాస్ అయిపోతే అది క్లోజ్ చేసేసినాను షాప్. ఓకే. దానికి కొంచెం అమౌంట్ అది చాలా బటన్ పడినది, దానికోసం అది క్లోజ్ చేసి మరి అమౌంట్ వాళ్ళని ఇచ్చేసి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాను. అంటే మీ ఓన్ వెహికల్ లేకుంటే ఓన్ వెహికల్. రెంట్ తీసుకున్నారు? ఓన్ ఉన్నది. ఓన్ వెహికల్ అంటే ఈఎంఐ ఇట్లా ఏమైనా ఉందా? ఈఎంఐ ఉంటుంది, అంటే మీరు ఇప్పుడు ఫైనాన్స్ చేసుకున్నాను. ఫైనాన్స్ అంటే మీరు ఇప్పుడు మీరు సంపాదించేది మీకు సరిపోతుందా? అంటే యావరేజ్ ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు, యావరేజ్లోనే ఉంటుంది. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ ఉన్నది. డిగ్రీ వరకు. ఏ సంవత్సరంలో డిగ్రీ చేశారు? 99లో అయినది, 97-99లో అయినది. అంటే మీరు అట్లా జాబ్స్ కోసం ఏం ట్రై చేయలేదా? జాబ్ చేయలేదు, అంటే ట్రై చేయలేరా? అంటే కాంపిటీషన్ ట్రై ఎగ్జామ్ చేయలేదు. జాబ్ది బిజినెస్ ఉన్నది స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి మీకు బిజినెస్ అది? బిజినెస్ నేను వేరేది ఫర్నిచర్ షాప్ కూడా వేసినాను, తర్వాత హార్డ్వేర్ షాప్ది బిజినెస్ చేసినాను, దానిలో కూడా లాస్ అయితే క్లోజ్ చేసినాను. అంటే కరోనా వల్ల మీ బిజినెస్ కరోనా అంతా వల్ల దెబ్బతింది. ఆ టైంలో క్లోజ్ అయిపోయినది. దాని తర్వాత వేరేది అది ఇది చేసి మరి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాను. జాబ్స్ అంటే సార్ ఏమో ఒక 15,000 అలా ఇస్తారు. ఇప్పుడు టైమింగ్ కూడా 14 hours తీసుకుంటారు ఎట్లయినా, దానికోసం చేయలేదు జాబ్. ఒక 3-4 months చేసినాను జాబ్, మార్కెటింగ్ అది చేసినాను, లాస్ అయినది దానిలో. అంటే ప్రాఫిట్ కాలేదు, టైమింగ్ చాలా తీసుకుంటున్నారు, 16 hours అలా తీసుకుంటున్నారు, దానికోసం జాబ్ వదిలేస్తున్నాను. అది అంటే మీ పిల్లలు ఎంతమంది? 3 members ఉన్నారు. అంటే మీ పిల్లల్ని ఏం చేపియాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు ఒక డాటర్ డిగ్రీ స్టడీ చేస్తున్నారు, ఒకటి ఇంటర్ ఉన్నారు, ఒకటి బాబు ఉన్నాడు, వాళ్ళు స్కూల్ స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు పాపని IAS చేపియాలని ఉన్నది. గ్రేట్. దానికోసం స్టడీ మాత్రం మంచిగా ఉన్నది పాపది. 90 ఇంటర్లో కూడా 95% వచ్చినది. సూపర్. అదే ఇప్పుడు ఒక 2nd year అయిన తర్వాత IAS ప్రిపరేషన్ చేయాలని ఉన్నది. ఓకే. ఒక పాప IAS అవుతుంది, ఇంకో పాప ఇంకోటి బైపీసీ చేసినారు, వాళ్ళని డాక్టర్ అది అయిపోయినా చేపియాలని ఉన్నది. ఓకే. బాబుది చూడాలి సార్, ఇప్పుడు స్కూల్లో ఉన్నారు కదా, చూద్దాం, వాళ్ళది కూడా ఏదైనా చేయాలని ఉన్నది. మీరు పడ్డ స్ట్రగుల్ మీ పిల్లలు పడకుండా వాళ్ళ పిల్లలది లైఫ్ బెస్ట్ ఉండాలి అని ఉన్నది సార్. లైఫ్ కూడా బెస్ట్ ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, ఏదైనా అమౌంట్తోని ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేయాలి అని అది చెప్తున్నాను. అంటే మీరు ఎక్కువ డ్రైవింగ్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, మరి ఎట్లా టేక్ కేర్ ఎట్లా తీసుకుంటారు? కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఒక 1/2 hour 1 hour రెస్ట్ తీసుకొని మరి కంటిన్యూ అయిపోతాను.